కొడుకులు అనే బ్రాండ్ ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి. గత సీజన్లో రికార్డ్స్ బద్దలయ్యే బ్యాటింగ్ చేయడంతో మొన్నటి సీజన్కి హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. హైదరాబాద్ మ్యాచ్ అనేసరికి టీవీలకు అతుక్కుపోయారు. టికెట్స్ దక్కించుకున్న లక్కీ ఫెలోస్ స్టేడియంలో గేమ్ చూశారు. మరి క్రికెట్ మ్యాచ్ ఆర్గనైజ్ చేస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు కూడా కొన్ని టికెట్స్ ఇవ్వాలిగా. ఉప్పల్ స్టేడియంలో ఎన్ని సీట్లున్నాయో అందులో ఓ 10% టికెట్స్ను హెచ్సిఏకి ఇచ్చేస్తారు. అవే కాంప్లిమెంటరీ టికెట్స్. బట్ అవేం చాలుతాయి, ఇంకా కావాలని డిమాండ్ చేశారు. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అయితే ఒక అడుగు ముందుకు వేసి సన్ రైజర్స్ యాజమాన్యాన్ని బెదిరించారనే ఆరోపణలున్నాయి టికెట్స్ కోసం. విషయం సీఎంకు తెలిసి సీరియస్ అయ్యారు. వెంటనే ఎంక్వైరీకి ఆర్డర్స్ ఇచ్చారు. తీరా చూస్తే హెచ్సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అరెస్ట్ అనే వార్త వచ్చింది. ఇక్కడ డౌట్ చాలా మందికి, కొన్ని టికెట్స్ ఎక్కువగా అడిగినందుకే అరెస్ట్ చేశారా అని. కాదు, హెచ్సిఏకి జగన్ మోహన్ రావు ఎలా అధ్యక్షుడయ్యారన్నదే అసలు కేసు. అదో పెద్ద స్టోరీ కూడా. సో హెచ్సిఏలో ఏం జరుగుతోందో డీటెయిల్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అనే పేరు పడిపోయింది. నిత్యం అంతర్గత కలహాలే అక్కడ. నిధుల గోల్మాల్ వార్తలైతే ఎప్పుడూ ఉండనే ఉంటాయి. హెచ్సిఏలోని అవినీతి ఇన్నింగ్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. హెచ్సిఏ అంటేనే అంతా అన్నప్పుడు ఎందుకని ప్రత్యేకంగా అక్కడ జరిగే అవినీతి పరిణామాల గురించి చెప్పుకోవాలి? గతంలో హెచ్సిఏకి అధ్యక్షులుగా చేసిన కొందరిపై ఎన్నో ఆరోపణలున్నాయి. కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం హెచ్సిఏ అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. చాలా సీరియస్గా చూడాల్సిన కేసు కూడా ఇది. తెలంగాణ సిఐడి ఓ నోట్ రిలీజ్ చేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి హెచ్సిఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అనేది జగన్ మోహన్ రావుపై సిఐడి చేసిన ఆరోపణ. అంతేకాదు, అధ్యక్షుడి హోదాలో నిధులు గోల్మాల్ చేశారు అనేందుకు ప్రాథమిక సాక్ష్యాలు కూడా ఉన్నాయంటున్నారు. అరెస్ట్కు కారణం ఇదేనని ఒక క్లారిటీ ఇచ్చింది సిఐడి. జగన్ మోహన్ రావుతో పాటు మరో 4గురిని కూడా అదుపులోకి తీసుకుంది. ఇంతకీ ఈ కథలో ఏం జరిగిందంటే, గౌలిపుర క్రికెట్ క్లబ్ ఉంది హైదరాబాద్లో. ఆ క్లబ్ అధ్యక్షుడు సి కృష్ణ యాదవ్. ఈయన మాజీ మంత్రి కూడా. ఈ కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ కు ప్రెసిడెంట్ గా ఉన్న కవిత ఫోర్జరీ చేశారు. కవితకు హెచ్సిఏ ఆఫీస్ బేరర్ రాజేందర్ యాదవ్ సహకరించారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కూడా. అలా ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్ ను జగన్ మోహన్ ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ ఉపయోగించే హెచ్సిఏ అధ్యక్ష పదవికి పోటీ చేశారు జగన్ మోహన్ రావు. హెచ్సిఏకి అధ్యక్షుడయ్యాక నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు అనేది జగన్ మోహన్ రావుపై ఉన్న ప్రధాన అభియోగం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ఈ నిధుల దుర్వినియోగంపై నేరుగా సిఐడికి ఫిర్యాదు చేశారు. సో అలా రంగంలోకి దిగిన సిఐడి హెచ్సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కంటేలతో కలిసి సుమారు 2,32,00,000 రూపాయల నిధులను అక్రమంగా ఉపయోగించినట్టు తేల్చింది. అందుకే జగన్ మోహన్ రావును అరెస్ట్ చేసింది. సహకరించిన హెచ్సిఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, హెచ్సిఏ సీఈఓ సునీల్, శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత, ఆఫీస్ బేరర్ రాజేందర్ యాదవ్ ను సైతం అదుపులోకి తీసుకుంది సిఐడి. శ్రీచక్ర అనేది మెంబర్ కాదు. ఫస్ట్ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అనేది మెంబర్ కాదు, కానీ మెంబర్ లిస్ట్లో వచ్చింది. ఏది ఓటర్ లిస్ట్లో వచ్చింది. రూల్ ఏంటంటే, ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే ప్రీవియస్ సంవత్సరం ముందు జరిగిన ఏజిఎంలో పార్టిసిపేట్ చేసి ఉండాలి. అంటే ఈ రాజేందర్ యాదవ్ అంతకుముందు ఏజిఎంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీచక్ర నుంచి ఒకవేళ వాళ్ళ మెంబరే అనుకుంటే పోటీ చేయాలంటే రాజేందర్ యాదవ్ పోటీ చేయడానికి అర్హత ఉంటుంది. 57 క్లబ్స్ అయితే డిస్క్వాలిఫై చేసిండో జస్టిస్ నాగేశ్వరరావు గారు, ఆ 57 నేను అలౌ చేస్తాడు. ఇది కంటిన్యూస్ ఫ్రాడ్. ఇంకా వీళ్ళే సంతకాలు పెడతారు. ఇప్పుడు జనరల్ బాడీ హ్యాస్ టు అప్రూవ్, హూ హ్యాస్ టు సైన్ ద బ్యాంక్ చెక్స్. బ్యాంక్ చెక్స్ ఎవరు సంతకం పెట్టాలని మ్యాండేటే లేదు, వీళ్ళు సంతకాలు పెడుతున్నారు. అయితే ఈ ఇష్యూకి కాస్త పొలిటికల్ కలర్ కూడా అంటుకుంటోంది. జగన్ మోహన్ రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లోకి అడుగు పెట్టిందే గత ప్రభుత్వ అండదండలతో అనే విమర్శ ఉంది. జగన్ మోహన్ రావు హెచ్సిఏ అధ్యక్షుడిగా పోటీ చేయడాన్ని అప్పట్లోనే మిగతా సభ్యులు వ్యతిరేకించారని గుర్తు చేస్తున్నారు. అయినా సరే గత ప్రభుత్వం మద్దతుండడంతో అధ్యక్షుడు కాకుండా ఆపలేకపోయారనే వాదన వినిపిస్తోంది. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసు మాత్రమే కాదు, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంతో హెచ్సిఏ విభేదాలపైన దర్యాప్తు చేస్తోంది సిఐడి. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఐపీఎల్ సీజన్లో హెచ్సిఏ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య టికెట్ల వివాదం తలెత్తింది.
మ్యాచ్ జరుగుతున్నది ఉప్పల్ స్టేడియంలో కాబట్టి సన్ రైజర్స్ యాజమాన్యం హెచ్సిఏకు ఫ్రీ పాస్ ఇస్తూ ఉంటుంది. ఒప్పందం ప్రకారం స్టేడియం కెపాసిటీలో 10% టికెట్స్ అంటే 3,990 ఐపీఎల్ టికెట్స్ ను కేటాయించింది. అయినా సరే కాంప్లిమెంటరీగా తమకు అదనంగా పాస్లు ఇవ్వాలని హెచ్సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలున్నాయి. దీనికి ఎస్ఆర్హెచ్ ఒప్పుకోలేదు. దీన్ని మనసులో పెట్టుకునే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఇవ్వాల్సిన F3 బాక్స్ కు హెచ్సిఏ తాళం వేసిందనే విమర్శలు ఉన్నాయి. దీనిపై ఫైర్ అయిన ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ ట్రెజరర్ కు మెయిల్ పంపించింది. హెచ్సిఏ నుండి కోరిన రెస్పాన్స్ రాలేదేమో. అదే పనిగా కాంప్లిమెంటరీ టికెట్ల కోసం తమపై ఒత్తిడి తెస్తే హైదరాబాద్ ను వదిలి వెళ్లిపోతామని స్టేట్మెంట్ ఇచ్చింది సన్ రైజర్స్ యాజమాన్యం. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే ఇలాంటి వ్యవహారాలపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒకవేళ హెచ్సిఏదే తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. విజిలెన్స్ కూడా ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై హెచ్సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఒత్తిడి తెచ్చినట్టు విచారణలో తేల్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే సిఐడి కేసు నమోదు చేసింది కూడా. అయితే హెచ్సిఏ మాత్రం మరో వర్షన్ వినిపించింది. తమ కోటాకు మించి అదనపు పాస్లు ఎప్పుడూ అడగలేదని క్లారిటీ ఇచ్చింది. గత 2 మ్యాచ్లకు కలిపి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం దాదాపు 3,900 కాంప్లిమెంటరీ పాస్లే ఇవ్వడంతో అవి సరిపోవడం లేదని, సొంత డబ్బులతోనే మరో 3,000 టికెట్లు కొనేందుకైనా అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరామని వివరణ ఇచ్చింది. తమ కోసం కొన్ని టికెట్లు కేటాయిస్తే డబ్బులిచ్చైనా కొనుక్కుంటామని ఎస్ఆర్హెచ్ ను అపెక్స్ కౌన్సిల్ కోరిందని ఆనాడే క్లారిటీ ఇచ్చింది. కానీ విజిలెన్స్ రిపోర్ట్ మాత్రం భిన్నంగా ఉంది. లక్నోతో సన్ రైజర్స్ మ్యాచ్ సందర్భంగా F3 గదికి తాళం వేసి 20 పాస్లు అదనంగా ఇవ్వాలని హెచ్సిఏ డిమాండ్ చేసిందని, ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని హెచ్సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు బెదిరించారని సిఐడి కూడా రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ వ్యవహారం ఇక్కడితోనే ఆగిపోయేలా లేదు. మరికొంతమంది అరెస్టుకు కూడా రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దేశానికి అత్యుత్తమ క్రికెటర్స్ అందించిన సంఘం హెచ్సిఏ ఇప్పుడు దోచుకోవడమే తప్ప ఆట లేదు. అక్కడ జరుగుతున్న ఆటంతా అవినీతి ఇన్నింగ్సే. సొమ్మును తెగ తినడంలో ఆరితేరిపోయారు. బీసీసీఐ నుండి అప్పనంగా వచ్చి పడుతున్న కోట్లు హెచ్సిఏ పెద్దల జేబులోకి వెళుతున్నాయి తప్ప ఆటను అభివృద్ధి చేయలేకపోతున్నాయి. ప్రెసిడెంటే అసలు దొంగ అని సభ్యులు, కాదు దొంగలే నన్ను దొంగ అంటున్నారని ప్రెసిడెంట్. ఇలా ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ సంఘం పరువును బజారుకిడుస్తున్నారు. హెచ్సిఏలో ఎంత అవినీతి జరుగుతోందో తెలుసుకోవాలంటే కాస్త చరిత్రలోకి వెళ్లాలి. స్వాతంత్రానికి పూర్వం 1934లో ఏర్పడింది హెచ్సిఏ. అజారుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు, ఎంఎస్కే ప్రసాద్, అంబటి రాయుడు, ప్రజ్ఞానోజా వంటి ఆటగాళ్లను అందించిన చరిత్ర ఉంది. కానీ ఇంతవరకు హెచ్సిఏ కింద ఒక్క సొంత స్టేడియం కూడా లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కింద మొత్తం 217 క్లబ్స్ ఉన్నాయి. ఈ 217 మంది హెచ్సిఏ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. వీటిలో 209 క్లబ్స్ కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్లోనే ఉన్నాయి. మిగిలిన 9 క్లబ్స్ రంగారెడ్డితో సహా 9 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయి. అంటే 65% ఉన్న తెలంగాణ ప్రాంతానికి 9 ఓట్లుంటే 35% ఉన్న హైదరాబాద్ రీజియన్లో 209 ఓట్లున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే కేవలం హైదరాబాద్కే పరిమితం కాదు, తెలంగాణలోని జిల్లాలపైన ఫోకస్ పెట్టాలి. అందుకే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోనూ క్రికెట్ క్లబ్స్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నా హెచ్సిఏ పట్టించుకోవడం లేదు. పైగా నిధుల దుర్వినియోగం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతోందనే విమర్శలున్నాయి. దేశంలోని ప్రతి క్రికెట్ అసోసియేషన్ కు డెవలప్మెంట్ ఫండ్స్ కింద బీసీసీఐ నిధులిస్తూ ఉంటుంది. ఆ నిధుల్లో 25% జిల్లాలకే ఖర్చు పెట్టాలి. అంటే ప్రతి ఏడాది సమ్మర్ క్యాంప్స్ పెట్టి జిల్లాలోని ప్రతిభావంతులైన క్రికెటర్స్ ను గుర్తించాలి. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోందనే విమర్శలున్నాయి. పేరుకు కొన్ని ఆటలు ఆడించామని చూపించో జిల్లాలకు ఖర్చు పెట్టాల్సిన 25% నిధులను జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికి ఎవరూ అతిథులు కాదంటుంటారు క్రీడారంగ విశ్లేషకులు. అందుకే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షులుగా చేసిన ప్రతి ఒక్కరికి అవినీతి మరకాంచిన చరిత్ర ఉంది. నేరం రుజువు అవ్వలేదేమో కానీ ఆరోపణలైతే పుష్కలంగా ఉన్నాయి ప్రతి ఒక్కరి మీద. చాలా డ్యామేజ్ జరుగుతుంది. మీరు చూస్తే ఏంటంటే సిరాజ్, తిలక్ వర్మ లాంటి ఒకరిద్దరు తప్ప సరైన టాలెంట్ ఎమర్జ్ కావట్లేదు. ఈవెన్ బీహార్ లాంటి ప్లేస్ నుంచి కూడా ఆకాశ్దీప్, వైభవ్ సూర్యవంశీ ఇలాంటి ప్లేయర్స్ రావడం మనం చూస్తున్నాం. కానీ హైదరాబాద్ క్రికెట్ నుంచి మీకు సరైన టాలెంట్ ఎమర్జ్ కావట్లేదు. ఎందుకంటే ఇలాంటి బంధుప్రీతి, తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మనీ ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఫ్రెష్ టాలెంట్ రావట్లేదు.
హెచ్సిఏలో నిధులు గోల్మాల్ చేశారంటూ హెచ్సిఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ సహా మరో 2పై కేసులు నమోదయ్యాయి. ఆ మాటకొస్తే ప్రెసిడెంట్ స్థానంలో ఎవరున్నా అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలు కామన్. హెచ్సిఏ ప్రెసిడెంట్ గా గడ్డం వినోద్ ఉన్నప్పుడు వినోద్ అవినీతికి పాల్పడ్డారంటూ 2010లో హెచ్సిఏలోకి అడుగుపెట్టాడు అర్షద్ ఆయూబ్. అర్షద్ ఆయూబ్ హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలే. దీంతో ఆయూబ్ అవినీతికి పాల్పడ్డారంటూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి గెలిచారు గడ్డం వినోద్. ఆ తరువాత హెచ్సిఏ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో హెచ్సిఏకి మంచి రోజులొచ్చాయని భావించారు. హెచ్సిఏ ప్రెసిడెంట్ గా భారీ మెజార్టీతో గెలుపొందాడు. పానెల్ మొత్తాన్ని గెలిపించుకుని క్లీన్ స్వీప్ చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. నెలలు కూడా గడవలేదు, అజర్పై లెక్కకు మించిన ఆరోపణలు. ఎప్పుడూ ఎవరి హయాంలో లేనంత అవినీతి ఆరోపణలు, కుమ్ములాటలు, నిధుల గోల్మాల్ అజారుద్దీన్ హయాంలోనే జరిగిందంటూ ఆరోపణలొచ్చాయి. అజారుద్దీన్ హయాంలో జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్ కొనుగోళ్లలో భారీగా అవకతవకలు గుర్తించింది జస్టిస్ లావో నాగేశ్వరరావు కమిటీ. కొనుగోలు కమిటీలో ఉన్న అజారుద్దీన్, జాన్ మనోజ్, విజయానందలపై ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవినీతి ఆరోపణలు అనేవి చాలా చాలా రెగ్యులర్గా మనం వింటున్నాం. సో అక్కడ హెడ్స్ ఎవరున్నారు, ఎవరు దాన్ని హెడ్ చేస్తున్నారు అనే దానికంటే కూడా అక్కడ కింది స్థాయి నుంచి కూడా బోల్డ్ అంత అవినీతి ఉంది. ముఖ్యంగా మనకి రెగ్యులర్గా పేరెంట్స్ నుంచి వినిపించేది ఏంటంటే ప్లేయర్స్ టీంలో చేర్చడానికి మనీ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి ఎలిగేషన్స్ చాలా కనిపిస్తాయి. అలాగే నెపోటిజం, బంధుప్రీతి కూడా మనకి హెచ్సిఏ సెలక్షన్స్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా క్రికెట్ అసోసియేషన్లో కూడా ఎంతో కొంత అవినీతి అక్రమాలు ఉంటాయి, కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇది పూర్తిగా వేళ్ళూనుకుని పోయింది, కరప్షన్లో కూరుకొని పోయింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నమాట. సో ఇది మార్పులు తేవాలంటే పెద్ద ఎత్తున ప్రక్షాళన టేకప్ చేయాలి. సో ఎవరు హెచ్సిఏ అధ్యక్షుడైనా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, అదే అవినీతి కూపంలో కూరుకుపోవడం, ఇదే తంతు. క్రికెట్ కోసం ఏం చేశారని అడిగితే వారిచ్చే సమాధానం శూన్యం. కొత్తగా స్టేడియంలు కట్టడం కాదు కదా, ఉన్న స్టేడియంల పెచ్చులోడుతున్నా, షెడ్ కూలినా పట్టించుకున్న పాపాన పోలేదు. హెచ్సిఏలో అవినీతి కారణంగా తెలంగాణ యువత సరైన అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతోంది. అసలు జిల్లాల్లో క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తేనే కదా టాలెంట్ బయటకొచ్చేది. మిగతా రాష్ట్రాల్లో ఖచ్చితంగా ట్రోఫీలు నిర్వహిస్తారు, టాలెంట్ ను ఓడిసి పడతారు. ఏపీలో సైతం చాలా స్ట్రిక్ట్ గా జరుగుతోంది ఈ ప్రాసెస్. ఎటొచ్చి తెలంగాణలోనే కనీసం టోర్నీలకు కూడా గతి లేదు. అందుకే తెలంగాణ యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి టోర్నీల్లో ఆడుతోంది. కేవలం ప్రెస్టేజ్ కోసమే హెచ్సిఏ అధ్యక్ష పదవికి పోటీ పడతారు. పదవిలోకి వచ్చాక అవినీతి ఆరోపణలతో దిగిపోతారు. ఇంతకు మించి జరుగుతున్నదేం లేదు. ఎందుకంటే వీళ్ళు పేరుకుపోయారు దీంట్లో, ఎన్నో సంవత్సరాల నుంచి సేమ్ క్లబ్స్, సేమ్ మెంబర్స్ కాబట్టి వీళ్ళు ఒక సిస్టమ్ అనేది అడాప్ట్ చేసుకున్నారు. ఆ అడాప్ట్ చేసుకుని ఎట్లా అంటే వాళ్ళ మధ్యలో వాళ్ళు ఎవ్రీబడి అడ్జస్ట్. ఎవ్రీ ఎలక్షన్లో అనేది 2 కమిటీసో 3 కమిటీసో ఫామ్ చేసుకొని వాళ్ళు ఎలక్ట్ చేసుకొని వాళ్ళకి అది అలవాటు పడిపోయింది అనమాట. హౌ టు ఎక్స్ట్రాక్ట్ మనీ, హౌ టు ఈట్ మనీ, బండిక్రూట్స్ లాగా, పందికొక్కులు లాగా మొత్తం అసోసియేషన్ని సంవత్సరానికి 100 కోట్లు వచ్చే అసోసియేషన్ని సర్వనాశనం పట్టించేశారు. ఎక్కడ కూడా క్రికెట్ డెవలప్మెంట్ అనేది లేకుండా వాళ్ళు బాగుపడడం, వాళ్ళు కరప్షన్ చేసుకోవడమే జరుగుతుంది హైదరాబాద్. బీసీసీఐ నుండి హెచ్సిఏకి వస్తున్న కోట్ల రూపాయల నిధుల్లో దేనికి ఎంత ఖర్చు పెట్టారో లెక్క చెప్పే నాథుడే లేడు. రాష్ట్రాల్లో క్రికెట్ ను అభివృద్ధి చేయమని బీసీసీఐ కోట్ల రూపాయలు ఇస్తుంటే ఇక్కడున్న వాళ్ళేమో ఆ నిధులతో జల్సా చేయడం, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, క్రికెట్ కు అన్నీ చేస్తున్నామన్న బిల్డప్ ఇచ్చి సొమ్మును నొక్కేయడం, ఇదే జరుగుతోంది ఇక్కడ. పైగా 100లు ఖర్చయ్యే పనికి వేలు, వేలల్లో ఉండే పనికి లక్షలు, లక్షల్లో పూర్తయ్యే పనికి కోట్లలో దండుకోవడం హెచ్సిఏ మెంబర్స్ కు బాగా అలవాటైపోయింది. పైగా ఎలాంటి టెండర్స్ ఉండవు, ఆడిటింగ్ జరగదు. ఒకప్పుడు దేశంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ సంఘంగా పేరున్న హెచ్సిఏ ఇప్పుడు అప్పులతో రోజులు గడిపే బి గ్రేడ్ స్థాయికి పడిపోయిందనే విమర్శలున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఏదైనా జిల్లా స్థాయి క్యాంప్ నిర్వహించడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అకౌంట్ లో ₹1 కూడా లేనంతగా దిగజారిందనే విమర్శలున్నాయి. ఆఖరికి స్టేడియానికి వాడే కరెంట్ ను కూడా ట్యాంపరింగ్ తో వాడుకుంటూ ఉండడంతో పెనాల్టీ పడిన సందర్భాలు ఉన్నాయి. ఆ దెబ్బతో 15 రోజుల పాటు ఉప్పల్ క్రికెట్ స్టేడియం కి కరెంట్ సరఫరా ఆగిపోయింది కూడా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను శాసిస్తున్నదేంటో తెలుసా? క్లబ్బులు. ఈ క్లబ్బులే హెచ్సిఏ అధ్యక్షుడు ఎవరనేది తేల్చుతాయి. కానీ దాదాపు 80 క్లబ్బులు కేవలం 12 మంది వ్యక్తులు, వాళ్ల బంధువుల ఆధీనంలోనే ఉన్నాయి. అంటే
పోటీ నిష్పక్షపాతంగా జరగదు. అందుకే విరుద్ధ ప్రయోజనాలున్న 57 క్లబ్లపై అనర్హత వేటు పడింది. చెప్పుకుంటూ పోవాలే కానీ ఇదో పెద్ద సబ్జెక్ట్. దాన్ని పక్కన పెడితే మరొక్కసారి ఛాన్స్ ఇస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ను కడిగిన ముత్యంలా తయారు చేస్తామంటున్నారు కొందరు. విచిత్రం ఏంటంటే ఎవరైతే హెచ్సిఏను ప్రక్షాళన చేస్తామని చెప్తున్నారో వాళ్లపై గతంలోనే ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని బాగు చేయాలంటే ఒక పెద్ద అద్భుతం జరగాలి. ఇప్పటి వరకు ఎంతో మంది పెద్దోళ్లు హెచ్సిఏ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఏ ఒక్కరూ అవినీతి మరక అంటించుకోకుండా ఆ పదవి నుంచి దిగిందే లేదు. అందుకే ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా తెలంగాణలో క్రికెట్ ని అభివృద్ధి చేయాలంటే ఆ దేవుడే దిగిరావాలి అంటారు. అంత దారుణంగా తయారైపోయింది హెచ్సిఏ పరిస్థితి. కాకపోతే హెచ్సిఏని ఎలా ప్రక్షాళన చెయ్యాలో తెలుసు అంటున్నారు మాజీలు. అందులో ఒకరు హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వినోద్. అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ కి స్థలం ఇచ్చిందే గడ్డం వెంకటస్వామి ఫ్యామిలీ అని చెప్పుకొచ్చారు వినోద్. హెచ్సిఏ స్టేడియాన్ని విశాఖ ఇండస్ట్రీస్ నిధులతో నిర్మించారని గుర్తు చేస్తున్నారు. అలాంటి హెచ్సిఏలో అక్రమాలు జరగడం బాధగా ఉందంటున్నారు. డెమోక్రాటిక్గా కండక్ట్ చేస్తే హెచ్సిఏ ఆఫీస్ బేరర్స్ ఇవన్నీ గొడవలు కాకపోతుండే. మేము ఐపీఎల్ నడిపించినప్పుడు స్టార్ట్ చేసిందే నేనే. ఐపీఎల్ స్టార్ట్ అయిందే నా రీజిమ్లా. ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పించిన తర్వాతనే ఐపీఎల్ పుట్టింది. ఫస్ట్ ఐపీఎల్ టోర్నమెంట్ స్టార్ట్ చేసిందే హెచ్సిఏ ద్వారా స్టార్ట్ అయిన తర్వాత ఇలా హెచ్సిఏల ఎస్ఆర్హెచ్ ద్వారా అయిన ఈ సమస్య చాలా పెయిన్ఫుల్గా ఉంది, బాధగా ఉంది. హెచ్సిఏ అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి రివాంప్డ్ అండ్ ఐ అపీల్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫ్రెష్ ఎలక్షన్ అయితేనే హెచ్సిఏలో కొత్త బాడీ వస్తుంది, తర్వాత చేంజ్లు వస్తాయి. హెచ్సిఏలో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్లే అవినీతి పెరిగింది అంటున్న గడ్డం వినోద్ హెచ్సిఏకి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరొక్కసారి హెచ్సిఏ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇస్తే క్రికెట్ అసోసియేషన్ ని అభివృద్ధి చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు స్టేడియానికి 100 ఎకరాలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నానన్నారు. గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మాకు ఇంకో 100 ఎకరాలు ఇవ్వండి, వీ విల్ టేక్ ఇట్ అప్. నేను నాట్ ఓన్లీ యాజ్ ఎమ్మెల్యే ఆర్ ప్రెసిడెంట్, I will take the responsibility of setting up a new stadium in HCA for HCA. నేను సీఎం గారితో రిక్వెస్ట్ చేసి మా ఫ్యామిలీ మేము ఎంత డెడికేట్ అయినామో అట్లనే హెచ్సిఏ కూడా మళ్ళీ ఒకసారి దాన్ని అపీల్ చేస్తున్నా. వీ విల్ డూ అవర్ బెస్ట్. ఇక 100% చేస్తా. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, పని చేసిన, ల్యాండ్ ఇప్పించిన, స్టేడియం కట్టించిన, మళ్ళీ గవర్నమెంట్ నుంచి 100 ఎకరాలు వస్తే 100% ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తానే ప్రజలకు మళ్ళీ ఒకసారి విశ్వాసం ఇప్పిస్తున్నాను. అటు టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ది కూడా ఇదే వర్షన్. స్పోర్ట్స్ విలేజ్ పేరుతో ఆటలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న ఈ సమయంలో హెచ్సిఏలో ఇలాంటి అవినీతి జరగడం బాధాకరమన్నారు. హెచ్సిఏని ప్రక్షాళన చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న అసోసియేషన్ ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. అవకాశం వస్తే ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయం మీద చర్చించి సరైన వారికి బాధ్యతలు ఇవ్వమని కోరతానన్నారు. తనకు మరొక్కసారి అవకాశం ఇస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలు తీసుకుని తప్పులు సవరిస్తానన్నారు. Definitely I will take up 100% because I tried to do so many things, but there were so many blockages at that point of time, but I know exactly how the system is working, and then we'll have to clear it. Now things have come up, so as a cricketer I need to do so many things because I had made so many one-day T20 tournaments, so many. They removed everything because the problem is that नहीं आप अजहरुद्दीन के आदमी हैं, आप इनके आदमी हैं, आप उनके टाइम करें. ऐसा करेंगे तो क्रिकेट नहीं आते थे. Whatever is good for the association, you should do it. Whether I'm anybody, this man, whether I can be anybody, but that is what is happening in the association. అటు గడ్డం వినోద్ కానీ ఇటు అజారుద్దీన్ కానీ తమ హయాంలో అద్భుతాలు చేశామనే చెబుతున్నారు. మరి అవినీతి మరకల సంగతేంటి అని ప్రశ్నిస్తే అదంతా తమపై జరిగిన కుట్ర అంటూ కొట్టిపారేస్తున్నారు. ఫైనల్ గా తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. టాలెంట్ ఉండి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువత తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు. బట్ హెచ్సిఏ పాలిటిక్స్ కారణంగా వాళ్ళంతా గ్రౌండ్కే పరిమితం అవుతున్నారు. సో హెచ్సిఏను ప్రక్షాళన చేయకపోతే అది తెలంగాణకు చేస్తున్న ద్రోహమే అవుతుంది. ఇది వాటి బర్నింగ్ టాపిక్. నేత్ర.